వేసుకోవాలి క్వాంటిటీ. 1 kg చికెన్కి దీంతో 2 స్పూన్ల కారం వేసినాను. దీంతో 4 స్పూన్ల ఉప్పు వేసిన. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక 4 స్పూన్లు, చిన్న టేబుల్ స్పూన్లు అయితే ఒక 3-4 స్పూన్లు. పసుపు ఒక చిన్న టేబుల్ స్పూన్ అయితే 2 స్పూన్లు వేసి, ఇంత పెరుగు ఒక 1/2 లీటర్ పెరుగు ప్యాకెట్ వేసి 2 స్పూన్లు అంతా ఆయిల్ వేసి మంచిగా కలిసేటట్టు సూపర్గా కలుపుకోవాలి. ఒక 1/2 అవర్ అట్లా నాననిస్తే మంచిగా ఇది ఉప్పు కారం అన్నీ పట్టి ముక్కలకి, మనం చికెన్ వండిన తర్వాత కూడా ముక్కలు టేస్ట్గా ఉంటాయి, సూపర్గా ఉంటాయి. ఇక నెక్స్ట్ వండుదామా. ఇప్పుడు 1 kg చికెన్ కదా అని నేను ఇట్లా ఒక పెద్ద కుక్కర్ ఉండే మా ఇంట్లో, పెద్ద కుక్కర్ పెట్టేసుకున్నాను. ఇక దాంతో ఇక మనకు 1 kg చికెన్ కాబట్టి మనకు ఎంత అవసరం, కొందరేమో ఆయిల్ ఎక్కువ తింటారు, కొందరేమో తక్కువ తింటారు కదా. ఇక ఎవరికి అవసరాన్ని బట్టి వాళ్ళు వేసుకోండి. నేనైతే ఇంత మాది మా ఇంట్లోకి ఇంత ఇది ఒకటి ఆయిల్ అది 1 స్పూన్ ఉండే, దాంతోనే ఒక 7-8 స్పూన్లు వేస్తున్నాం. ఎవరింట్లో వాళ్ళకు కొలతల స్పూన్లు ఉంటాయి కదా, వాళ్ళ దాని ప్రకారం వేసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది ఎవరి వాళ్ళకి. ఇక మీకు కనబడుతుంది కదా, ఇందంతా 7-8 స్పూన్లు వేసిన. దానిలో మంచిగా ఆయిల్ అంతా వేడైనాక ఒక 4 పచ్చిమిరపకాయలు, 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసినాను. ఒక పెద్ద ఉల్లిగడ్డలు, ఒక 3 పెద్ద ఉల్లిగడ్డలు కట్ పచ్చిమిర్చి. ఇక ఆయిల్ పోసినాం కదా, ఆయిల్ వేడేంతలో ఇక్కడ ఉన్న నేను 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను, ఒక 3 పెద్ద ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి క్యారెట్లు బగారన్నం వండుదామని కట్ చేసి పెట్టిన. ఇంకా కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక ఇవి కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది అయిపోయిన తర్వాత ఇక చికెన్ వేసిన తర్వాత బగారన్నం వండుతా. ఇక ఆయిల్ వేడైంది కదా, మంచిగా వేడైనాక వేస్తే మంచిగా అవి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు మంచిగా గోలుతాయి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు వెల్ల చేసుకోండి, లేకుండా అయితే మీదే జిల్లుతాయి. ఈ ఉల్లిగడ్డలు మంచిగా బ్రౌన్ కలర్ కాకుండా కొంచెం మంచిగా గోలాలి. నేను ఎక్కువ కొంచెం ఉల్లిగడ్డలు వేసిన, ఎందుకంటే సూపు మంచిగా తిక్కు సూప్ వస్తుందని కొంచెం ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకున్నాను. తిక్కు సూప్ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ ఉల్లిగడ్డలు వేసుకోండి. ఉన్నాయంటే ఇంకా ఇవి బగారన్నం చికెన్ అదేంటి ఉల్లిగడ్డలు కొలుతున్నాయి. బగారన్నంకి సంబంధించినవి ఇవి బగారా పువ్వు, సాజీర, దాల్చిన చెక్క, లవంగాలు. ఇప్పుడైతే 1 కిలో అన్నం వండుతున్నాం, 1/4 కిలో అన్నం వండుతున్నాం. ఇవన్నీ ఒక 5-6 లవంగాలు, ఒక 2-3 5-6 మనకు బగారాకు ఇట్లా చిన్న చిన్న కట్ చేసుకోవచ్చు, ఇట్లా కూడా వేసుకోవచ్చు. బగారా పువ్వు ఉంటే 2 బగారా పువ్వులు కూడా వేసుకోవచ్చు. విడబెడతాను బాగా. చికెన్ వేసినాక దాన్ని వేస్తా. లేనేదే కదా అంటే వేస్తారా? వేసుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిగడ్డలు కొంచెం దగ్గరకు అయినాయి కదా, ఇక దీనిలోనే వేసినా కదా, దీనిలోనే ఒక 4 స్పూన్లు వేసిన నేను కాబట్టి ఇక నేను మళ్ళీ డైరెక్టే వేస్తున్నాను. కొందరు పోపులో కొంచెం కలర్ కోసం అని వేసుకుంటారు, కానీ అది ఎవరిది ఇష్టం వాళ్ళకి, ఎవరి ఆప్షన్ వాళ్ళు చేసుకోవచ్చు. నేను మంచిగా అన్నేసి దీనిలో చికెన్లో మంచిగా కలిపి పెట్టిన. దీనిలో మంచిగా ఒక అర్ధగంట నానింది. మంచిగా అర్ధగంట నానితే ఏమవుతుందంటే ఆ ముక్కలకి మంచిగా ఉప్పు కారం అన్నీ మంచిగా పట్టి మనం తింటే అంటే కూడా మంచిగా వస్తుంది టేస్టీగా. ఇంకా కింద మీద కలుపుకొని ఇప్పుడు ఉన్న బియ్యంతో 1 కిలో బియ్యం కడిగా, కిలో మీద కొన్ని బియ్యం వేసినాను. ఒక చిన్న గ్లాసుడు 2 సార్లు కడిగి మంచి నీళ్ళతో మళ్ళీ ఒక
అర్ధగంట పావు గంట నానబెట్టుకోండి. మంచిగా పుల్లలు మంచిగా ఫ్రీగా అవుతుంది. ఇది మంచిగా నానబెట్టుకొని నేను పెట్టేసుకున్నాను. ఒక దిక్కు చికెన్ అవుతుంది, ఇది ఒకటి బగారన్నం వండుతా. ఒకటి 1 కిలో కంటే ఎక్కువ కదా, గిన్నె పెట్టి ఇగో దానిలో కొంచెం ఆయిల్ వేసిన, ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసి బగారన్నం వండుతున్నా అని చెప్పిన కదమ్మా. ఇప్పుడు ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసిన, ఇక కొంచెం ఒక 2 స్పూన్ల నూనె. ఇవి కొంచెం ఆయిల్ తక్కువ తినేటోళ్ళకు కొంచెం తక్కువనే వేసుకుంటున్నాం అని మేమే తక్కువ వేసుకుంటున్నాం. ఇక ఎట్లాగో చికెన్ వండుతున్నా అని కొంచెం బగారన్నం అని అడిగారు పిల్లలందరూ. ఇక అందుకోసం చిన్నగా లైట్ బగారన్నం వేసుకుందామని కొంచెం ఆయిల్ వేసిన. అట్లా ఆయిల్ వేసి ఇక దానికి సంబంధించిన ఈ బగారా సంబంధించిన హోల్ గరం మసాలా చిన్నగా వేసినాను అంతే. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత వేద్దాం. కొంచెం ఆయిల్ వేడైంది కదా, ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇంతకుముందు మనం తీసుకునేవి ఉన్నాయి కదా సాజీరా, ఇగో సాజీరా వేసినాను. ఇగో లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, బగారాకు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, 5-6 పచ్చిమిరపకాయలు వేసిన. ఒక పెద్ద ఉల్లిగడ్డ ఒకటి, 2 క్యారెట్లు. మా ఇంట్లో 2 చిన్నవి ఉండే, ఆ చిన్న క్యారెట్లు అన్నీ కట్ చేసి పెట్టేసినాను, అన్నీ కలుపుతున్నాను. కొంచెం పుదీనా, పోపులా పుదీనా వేస్తే మంచి స్మెల్ వస్తుంది, అందుకే కొంచెం పుదీనా కట్ట వేసుకోవాలి. ఒక కట్ట, ఒక పెద్ద కట్ట తెంపేసుకున్నాను నేను. అన్నీ కట్ చేసుకొని ఒక సగం అంత పుదీనా అంతా ఇలా పోపులనే వేసుకుంటున్నాను. మంచిగా బాగా గోలాలి. పుదీనా మంచిగా గోలుతుంది కదా, గోలిన తర్వాత కొంచెం 1 స్పూన్ అల్లం వెల్లిపాయ వేసుకొని దీన్ని పచ్చివాసన పోవాలి కదా. ఇగో మంచిగా అల్లం వెల్లిపాయ గోలాక ఇప్పుడు ఇక దీంతో 1 కిలో బియ్యం తీసుకున్నారా, కిలో కంటే కొంచెం. దీంతో 2 గిన్నెల నీళ్ళు పోస్తున్నా. ఒకటి చికెన్లో పోయాలి అంటే అలా వడ్డానికి ఇటు పెట్టిన. ఇప్పుడు 2 పోసినాను. ఒక 2 స్పూన్ల సాల్ట్ వేసి మంచిగా మసలనియాలి. మంచిగా మసలినాక బియ్యం వేద్దాం. చికెన్ ఇప్పుడే మంచిగా ఇట్లా ఉడుకుతుంది, చిన్నగా ఉడుకుతుంది. ఆయిల్ అంతా ఇగో పైనకు తేలుతుంది కదా, కనబడుతుంది కదా, ఇట్లా తేలాలి మంచిగా, అది లోపల ఉడుకుతుంది. ఇప్పుడు మనం ఎట్లాగో ఒక అర్ధగంట నానబెట్టినాం కదా పెరుగులో నానబెడితే ఇక మంచిగా ఇట్లా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత మళ్ళీ దానికి సంబంధించిన కొన్ని మసాలాలు వేద్దాం. కొంచెం నేనే కొత్తిమీర పుదీనా వేసిన. ఉడికిన తర్వాత వేస్తాను. కొంచెం సూప్ రైస్లో కావాలనంటే కొంచెం వాటర్ వేసినాం. వాటర్ వేస్తే కొంచెం సూప్ కనబడుతుంది కదా, సూపర్గా ఉడుకుతుంది. ఇప్పుడు మన సూప్ కోసం అని కొన్ని నీళ్ళు పోసుకున్నాం. కొన్ని నీళ్ళు పోసుకొని కొంచెం నీళ్ళు చూస్తే దానిలో అవుతుంది, సూప్ అవుతుంది కదా. నేను కొంచెం మాకు ఇక్కడ తెలంగాణ వాళ్ళం అయితే కొంచెం కొబ్బరిది వేసుకుంటాం. కొబ్బరిది పౌడరు దానిలోనే గ్రైండర్లోనే ధనియా పౌడరు కూడా, ధనియాలు వేసి గ్రైండ్ చేసినాను దానిలోనే అన్నీ. కొంచెం గరం మసాలా కూడా దానిలోనే వేసిన. కొంచెం అట్లా కారం ఎక్కువ తినేటోళ్ళు కొంచెం గరం మసాలా ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేటోళ్ళు కొంచెం తక్కువనే వేసుకోండి.
వేసి మంచిగా కిందికి మీదికి కలుపుకోండి. మంచిగా తిక్కు గ్రేవీ వస్తుంది ఇక దీంట్లోకి ఉడికి. రైస్ మసులుతున్నాయి కదా, ఇప్పుడు మనం గడిగిన నానిన బియ్యం ఉన్నాయి కదా, ఇవన్నీ దీనిలో వేసేసుకుందాం. బగారన్నంలో ఇప్పుడు ఇదంతా ఇప్పుడు మనం మసల పెట్టినాం కదా నీళ్ళన్నీ, ఆ నీళ్ళన్నీ మంచిగా మసిలితే దానిలో మసాలా అవన్నీ ఆ రైస్ అక్కడ ఉన్న వాటర్కి వచ్చేస్తాయి. మనం ఇప్పుడు రైస్ వేసినాక ఆ రైస్ మంచిగా సూపర్గా ఉడికితే ఆ మసాలా అంతా దానికి అడుగుతాయి మంచిగా. దీని మీదకి ఇక ఏ బిర్యానీ మనం ఇప్పుడు బిర్యానీ దాన్ని వేసి వండుకున్నా కంటే బగారన్నం చికెన్ వండుకుంటే సూపర్ ఉంటుంది ఇక. చూసినరా, చూసారు కదా చికెన్ అయింది. మనం ఇంకొంచెం గార్నిష్ కోసం అని ఇట్లా ఆయిల్ పైకి ఇట్లా పైకి వెళ్తే మనకు మంచిగా ఉంటుంది. ఇక అయింది చికెన్ ఇప్పుడు చాలా చక్కగా మంచిగా ఉడికింది. ఇక ముక్కలు కూడా చూసిండు కదా, ముక్కలు ఎంత మంచిగా ఉడికినట్టుగా ఉడుతున్నాయి. ఆయిల్కి ఇట్లా పైకి వెళ్తే ఇక మనకు చికెన్ అయినట్టే. మనం ఒకసారి చూసుకొని చెక్ చేసుకొని ఉప్పు కారం ఇక వచ్చినప్పుడు ఇక పెట్టేసుకుంటే స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతకుముందు రైస్ వేసినాం కదా, చూసిందా ఎట్లా ఉడుకుతుందో. ఒక 5 నిమిషాలలో అన్నం కూడా అవుతుంది. చికెన్ అయింది, ఇప్పుడే బంద్ చేసి అన్నం కూడా ఉడుకుతుంది. మేము కొంచెం ఆకులు ఎక్కువ వేసుకున్నాం, పుదీనా ఇట్లా ఎవరిష్టం వాళ్ళ ఆప్షన్. మాకు ఇష్టం కాబట్టి వేసుకున్నాం ఆకులు ఎక్కువ. ఇగో రైస్ మైలిపోయింది, చూసారా ఎట్లా ఉంది, సూపర్గా ఉన్నది కదా. రైస్ అయిపోయింది, స్టవ్ కూడా బంద్ చేస్తే అయిపోయింది. చికెన్ ఇంతమంది చికెన్ బంద్ చేశాను, చూసారు కదా. చికెన్ కూడా మంచిగా మైలింది. ఇది కలపడానికి నేను ఇది పెట్టినాను. ఇది చూసారా చికెన్ ముక్క ఎంత మంచిగా అయినాయో. మంచిగా థిక్ గ్రేవీ ఉంటుంది. మంచిగా రైస్ బగారన్నం చికెన్ మంచిగా పూరి చపాతీలకు కూడా సూపర్ ఉంటుంది గ్రేవీ.